ప్లీజ్ గో అహెడ్. నాకు ఆఫ్టర్ రేకి నేను అబ్జర్వ్ చేసుకున్న చేంజెస్ నాలో ఏంటి అంటే కనుక ఆ, ఒక విషయాన్ని చూసే పర్స్పెక్టివ్ మారింది. అండ్ నేను స్టెబిలైజ్ అవ్వగలిగాను. ప్రీవియస్లీ నేను చాలా అన్బ్యాలెన్స్డ్గా, అంటే చాలా మూడ్ స్వింగ్స్, మల్టిపుల్ మూడ్ స్వింగ్స్ ఉండేవి. ప్రతి చిన్నదానికి చాలా టెన్స్డ్ ఫీల్ అయ్యి కంగారు పడేదాన్ని. అవన్నీ చాలా వరకు తగ్గాయి. మోస్ట్ పర్సంటేజ్ తగ్గింది. అండ్ ఒక విషయాన్ని చూసే పర్స్పెక్టివ్ మారుతుందన్నమాట. ప్రీవియస్లో ఒక విషయం చూసి బాధపడే నేను ఇప్పుడు నేను దాన్ని ఆ, చూసి నేను బాధపడట్లేదు. ద వే ఐఎమ్ సీయింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్. అది ఎలా వెరీ గుడ్. చెప్పాలి ఎగ్జాంపుల్ తెలియట్లేదు కానీ ఇట్ మేడ్ మీ హ్యాపీ. నాకు ఒక హ్యాపీ లైఫ్ వచ్చింది ఆఫ్టర్ కమింగ్ టు రేకి ఇట్ సెల్ఫ్. ఐ గాట్ అబండెన్స్. లైక్ నా జాబ్ వైజ్ నాకు జాబ్ షిఫ్ట్ జరిగింది. పే రెగ్యులర్గా రావటం జరిగింది. అండ్ నాకు మెడిటేషన్ కొద్దిగా ఫోకస్గా చేయడం అనేది కుదిరింది. ప్రీవియస్లీ అసలు చేయలేకపోయేదాన్ని, అంటే ట్రై చేస్తూ ఉండేదాన్ని కానీ ఆఫ్టర్ రేకి ఫోకస్ అనేది పెరిగింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది పెరిగింది నాకు. అవును. ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్, ఐఎమ్ ఎంజాయింగ్ నేచర్. నేచర్ చూస్తే హ్యాపీనెస్. మూన్ ని చూసినా, సన్లైట్ ని చూసినా ఒక హ్యాపీనెస్. బర్డ్స్ ని చూసినా, చెట్లు చూసినా, వాటర్ ని చూసినా ఐఎమ్ కనెక్టింగ్ మోర్ విత్ నేచర్. ఐఎమ్ ఎంజాయింగ్. నేను ఎలాంటి మూడ్ లో ఉన్నా ఒక్కసారి ఆకాశాన్ని అలా చూసినా నా హార్ట్ కామ్ డౌన్ అవుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను ఆఫ్టర్ వెరీ రేకి. గుడ్. వెరీ గుడ్. నువ్వు చాలా రిపీట్స్ తీసుకున్నావు కదా. నువ్వు లెవెల్ 1 లెవెల్ 2 కూడా రిపీట్ ఆఫ్టర్ రిపీట్ తీసుకున్నావు. తీసుకున్నా. రిపీట్స్ తీసుకోవడం వల్ల కూడా నీకు హెల్ప్ అయింది కదా. అవును. టూ వెరీ టైమ్స్ నైస్. 3 టైమ్స్ రిపీట్ తీసుకున్నా. వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది జరుగుతుంది. ఇంకొకటి కూడా, నా ప్రొడక్టివిటీ అంటే నేను చేసే వర్క్ పెరిగింది. మ్మ్. నాలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగాయి. ఇప్పటివరకు ఊరికే టైర్డ్ అయిపోయేదాన్ని. మ్మ్. కానీ ఇప్పుడు నాకు వర్కింగ్ అవర్స్ పెరిగాయి, ఇంట్లో వర్క్ పెరిగింది. నేను వర్క్ ని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ వైల్ డూయింగ్ వర్క్ ఆల్సో. ఈ వెరీ విషయం కూడా ఇంపార్టెంట్. మెన్షన్ చేస్తాను. వెరీ ప్రొడక్టివిటీ ఇంపార్టెంట్. అనేది పెరిగింది. వెరీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అది. అవును. చేంజెస్. ఇది యాక్చువల్గా నేను రేకి లెవెల్ 1 తీసుకున్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నాలో నాకు కూడా ఈ నేచర్తో కనెక్ట్ అనేది చాలా క్విక్ గా ఉండేది. సో ఈవెన్ ఈవెన్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. ఈవెన్ అంటిల్ నౌ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. అలా ఆకాశంలో చూస్తూ ఉంటే యూ సడన్లీ షిఫ్ట్ ఇన్ టు అ డిఫరెంట్ డైమెన్షన్. దట్ హ్యాపెన్స్ టు సో మెనీ ఆఫ్ అస్. సో అది నాకు కూడా జరిగింది. ఈ రేకి హ్యాడ్ గివెన్ మీ లాట్ ఆఫ్ అబండెన్స్, ఐ మస్ట్ సే. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. స్టెబిలిటీ అనేది తప్పకుండా. డెఫినెట్ గా నాకు కూడా వచ్చింది. నువ్వు చెప్పినవన్నీ నాకు కూడా జరిగాయి స్వాతి. పర్స్పెక్టివ్ షిఫ్ట్ ఇవన్నీ జరిగాయి నాకు కూడా. థ్యాంక్ యూ. ఇట్స్ యాక్చువల్లీ వెరీ జెన్యూన్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. అప్పుడు బాధపడే విషయాలు ఏవి ఇప్పుడు నన్ను బాధ పెట్టించట్లేదు ఏంటేంటి అనమాట. ప్రీవియస్ గా నన్ను వినపడండి. బాధ పెట్టించిన విషయాలు ఏవి కూడా రేకి తర్వాత నా పర్స్పెక్టివ్ మారడం వల్ల నాకు అవేం బాధ అనిపించట్లేదు. ప్లస్ నాకు అవును. గుర్తు కూడా ఉండట్లేదు. దే ఆర్ గెట్టింగ్ ఎరేజ్డ్ ఈజీలీ. చాలా అవును. ఈజీగా అవును. ఎరేజ్ అయిపోతున్నాయి. బాధపడే ఒక విషయానికి బాధపడే టైం స్పాన్ తగ్గింది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసుకుంది నాలో. వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ అండ్ యూ. విత్ యర్ కన్సిస్టెంట్ సపోర్ట్, గైడెన్స్, నేను ఆ విషయం త్వరగా వదిలేయగలుగుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నాకు అవైలబుల్ గా ఉండడం నా ప్లస్ పాయింట్. ఎస్. థ్యాంక్ యూ. చలో. థ్యాంక్ యూ సో మచ్.